నాగసూర్య వాస్తు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ కొరపాటి కాసేనాయుడు, వాస్తు సలహాదారుడు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే దక్షిణ ఫేసింగ్ ఇల్లు పూర్తి వాస్తు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. దిక్కు ఏదైనా సరే ఆ స్థలము, మనం కొన్న స్థలము చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రం కానీ ఉంటే మంచిది. ఒకవేళ లేదనుకో దాన్ని మనం ఉండేట్టుగా కట్ చేసుకోవాలి. ప్రతి దిక్కున వీధి దిక్కున 90 డిగ్రీస్ వచ్చేట్టుగా చూసుకుంటే చాలా మంచిది. దక్షిణ దిక్కు అంటే దక్షిణ ఫేసింగ్ ఇంటికి ఉండే కష్టాలు ఏంటంటే సూర్యుడు ఎక్కువసేపు ఆ ఇంట్లో పడతాడు. అంటే సూర్యరశ్మి ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల ఇల్లు కొంచెం ఎక్కువ వేడెక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే కూలింగ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది. ఇది నెగిటివ్ పాయింట్. అయితే పాజిటివ్ పాయింట్ పరంగా అంటే మనం మంచి పరంగా ఆలోచిస్తే మన కిచెను, లివింగ్ ఏరియా, డైనింగ్ హాల్లో అంటే ఇల్లు మొత్తం చాలా వరకు మనము బల్బ్స్ వేసుకోవాల్సిన, ఎలక్ట్రిక్ బల్బ్స్ అంటే లైట్లు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఆ విధంగా కొంత కరెంటు ఖర్చు కూడా తగ్గుద్ది. ఇవాళ రేపట్లో అపార్ట్మెంట్లో మధ్య ఉండే ఫ్లాట్స్లో ఎప్పుడూ లైట్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దక్షిణ ఫేసింగ్ ఇల్లు మనం చూసుకుంటే చాలామంది ఉత్తరం ప్లాట్లకి, తూర్పు ప్లాట్లకి, తర్వాత పశ్చిమానికి ఎక్కువ విలువిస్తున్నారు. అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కూడా కొనడానికి అవకాశం ఉన్నది. కానీ వాస్తవంగా చూసుకుంటే దక్షిణ ఫేసింగ్ ఇల్లు లేకపోతే పశ్చిమ ఫేసింగ్ ఇల్లు ఇవి చాలా మంచివి. వాస్తుపరంగా డిజైన్ చేయడం కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. దక్షిణ ఫేస్ ఇవాళ రేపు మనం చూసుకుంటే జీవితంలో బాగా సక్సెస్ అయిన వ్యక్తులు కానీ లేకపోతే బిజినెస్ హౌసెస్ కానీ అవి ఎక్కువగా దక్షిణ ఫేసింగే ఉన్నాయి. మనం ప్లాట్ తీసుకుంటే ప్రతి దిక్కుని 9 భాగాలుగా విభజిస్తే ఒక భాగం ఇంటి చుట్టూ తిరగడానికి, దాన్ని పైశాచ విధి అంటారు. అంటే ఇంటి చుట్టూ తిరగడానికి ప్రదక్షిణం కోసం మనం వదిలివేయవలను. అలాంటిగా మీకు తక్కువగా ఉండే అవకాశం తక్కువగా ఉంటే దక్షిణ వైపు తక్కువగా, ఉత్తర వైపు ఎక్కువగా, మరి పశ్చిమ వైపు తక్కువగా, తూర్పు వైపు ఎక్కువగా ఉండేట్టుగా మనం స్థలాన్ని కేటాయించుకొని బిల్ట్ చేసుకోవాలంటే తయారు చేసుకుంటే నిర్మాణం చేసుకోవాలి. ఈ దక్షిణం పశ్చిమ వైపు ఉన్నటువంటి గ్రహాలు పాప గ్రహాలు కాబట్టి ఎక్కువ స్థలము లేకపోయినా నష్టం లేదు. అలా అని చెప్పి హద్దుల మీద కడితే మీకు అరిష్టం జరుగుతుంది. దక్షిణ వైపు కావాల్సిన స్థలము బలంగా లేకుండా ఉంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి, అధిక ధనము, వ్యవహారంలో జయము, వ్యాపారంలో లాభం కలుగుతాయి. మీకు ఈ దక్షిణ ఫేసింగ్ ఇల్లు వాళ్ళ యొక్క యజమాని యొక్క మొదటి అక్షరం చూసుకుని చాటా వర్గు వారికి బాగా యోగిస్తుంది. ఇక మనము ఈ డిజైన్ కోసం వచ్చేసరికి అంటే వాస్తు పరంగా ఏ రకంగా మాట్లాడాలి. ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ పైశాచ విధిలో 32 వాస్తు దేవతలు ఉంటారు. మనం ఇటువైపుగా చూసుకుంటే దక్షిణ వైపుగా తీసుకుంటే ఆగ్నేయము అనిలా కూడా అంటారు. ఈ 9 ఏంటంటే ఆగ్నేయము, పూష, విదత. ఆగ్నేయం అంటే అగ్ని, పూష, విదత, నెక్స్ట్ గృహక్షత, యమ, భృంగరాజ్, గంధర్వ, భృంగరాజ్, నెక్స్ట్ వచ్చి మృష, ఇటు చివరి వచ్చి నైరుతి. అంటే మనకు దీనిలో గృహక్షత అన్న యొక్క పదము చాలా మంచి పదము. వాస్తు పురుషుడు స్థలానికి ఉంటాడు, బిల్డప్ ఏరియా రెండింటికి ఉంటాడు. సో మనం సింహద్వారం వచ్చేసరికి మనం బిల్డప్ ఏరియాగా తీసుకుంటాం కాబట్టి ఈ బిల్డప్ ఏరియా దక్షిణ వైపు ఉన్నటువంటి 9 పదాల్లో ఇటువైపు జాగ్రత్త నుంచి 4వ పదం అంటే గృహక్షత పదంలో మన సింహద్వారంగానే ఉంచితే చాలా మంచిది. వాళ్ళకి సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయి. ఇక మనం ఇది ఆల్మోస్ట్ మధ్య ద్వారం కింద లెక్క అవుతుంది. దీనికి ఎదురుగా ద్వారం పెట్టడం అంటే పాజిటివ్ ఎనర్జీ పోవడానికి, ఫ్రీగా ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని ఎదురుగా 4వ పాణి ద్వారాన్ని పెడుతుంటారు. సో ఈ సింహద్వారం వదిలేస్తే మీకు ఇటువైపు ఆగ్నేయ వైపు కిచెన్ పెట్టుకోవచ్చు. కిచెన్ పెట్టాలి, అది మంచిది. దాని తర్వాత మీకు కనెక్టెడ్గా డైనింగ్ హాల్ కూడా పెట్టవచ్చు. డైనింగ్ హాల్
సో మనం ఈ ఇంటిని 2 భాగాలుగా తూర్పు పశ్చిమ భాగాలుగా విభజిస్తే ఆగ్నేయం కిచెను, దాని తర్వాత డైనింగ్ హాల్, ఇంకా స్థలంగానే ఉంటే కొద్దిగా పూజ గదికి వదిలేసి నెక్స్ట్ మనం లివింగ్ హాల్ పెట్టుకోవచ్చు ఇటువైపుకి. లేదు లివింగ్ హాల్ పెట్టుకొని అంటే లివింగ్ రూమ్ పెట్టుకున్న తర్వాత పూజ గది కూడా పెట్టుకోవచ్చు. ఇది తూర్పు వైపు. పశ్చిమ వైపు వస్తే మనం ఇటువైపు నైరుతి వైపు మాస్టర్ బెడ్రూమ్, దాని తర్వాత మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. లోపల కానీ అటాచ్ టాయిలెట్స్ ఉంటే మంచిది. లేదా బయట పెట్టుకుంటే వాటి యొక్క తలుపులు ఎదురుగా పూజ గది లేకుండా చూసుకోండి, అది అనర్థం. సో మన కిచెన్, డైనింగ్ హాల్, పూజ, లివింగ్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం మాట్లాడుతాం. ఇవి ఇంటి వరకు. ఇంటి వరకు కానీ మనం చూసుకుంటే వాటర్ ఎప్పుడు నైరుతి నుంచి ఈశాన్య వైపు నీళ్లు మన ఇల్లు కావడానికి అలాంటివి కానీ ఉపయోగించే నీళ్లు నైరుతి నుంచి ఈశాన్య వైపు వెళ్ళేట్టుగా మనం వాటర్ ఏర్పరచుకోవాలి. బేదార్ మేస్త్రి చెప్పుకొని చాలా జాగ్రత్త చేయాలి ఇలాంటి విషయాల్లో. ఇక మీకు బోరు, సెప్టిక్ ట్యాంకు, మెట్లు అనేవి స్థలానికి సంబంధించినవి. మీరు ఇక్కడ చూస్తే ఇది ఈశాన్యము, నైరుతి, ఈ రెండింటికి జాయిన్ చేసే లైను డయాగ్నల్ లేకపోతే కన్నరేఖలు అంటారు. సో మనము ఇటువైపు పైశాచి విధిలో 32 దేవతలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క పదము ఒక్కొక్క దేవత అంటే 32 పదాలు. సో మనం చూసుకుంటే ఒక్కొక్క పదము యొక్క డిగ్రీస్లో మాట్లాడితే 11.25 డిగ్రీస్. అంటే ఈ కన్నరేఖకి 5 డిగ్రీస్ కొద్దిగా ఎక్కువ ఇటువైపు వదిలేసి మిగతా ప్లేస్లో మనము ఇక్కడ ఈశాన్యం ఉత్తరం నుంచి ఈశాన్యం మధ్యలో బోర్ వేసుకోవచ్చు, అది మంచిది. ఇక్కడ వాస్తు పురుషుడు ఉంటాడు కాబట్టి చాలా చోట్ల నేను చూసింది ఏంటంటే దరిదాపులు ఇక్కడే వేసేస్తున్నారు. అంటే వాస్తు పురుషుడు యొక్క మొహం ఛిద్రమైపోతుంది. వాస్తు పురుషుల్లో ఎలాంటి వెదలు ఉంటాయో అలాంటి వెదలే గృహ యజమానికి సంభవిస్తాయి. అందుకని అలాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్త చేసుకోండి. ఇక మన బోర్ మాట్లాడాం. సెప్టిక్ ట్యాంక్ మనం చూసుకుంటే ఈ 9 భాగాలు చేసినప్పుడు 2 భాగాలు వదిలేసి అక్కడి నుంచి ఉత్తరం మధ్యలో ఎక్కడైనా మీరు సెప్టిక్ ట్యాంక్ తవ్వించుకోవచ్చు. తక్కువ లోతులు తవ్వించుకోవాలి, ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీ. కనీసం సంవత్సరం ఒకసారి తీసేట్లుగా మనం లోతు చేసుకుంటే అంటే 6 అడుగుల కంటే తక్కువ ఉంటే మంచిది. తొందరగా తీసేయచ్చు. సో తీసేయడం వల్ల మీకు తక్కువ టైం వరకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇవి వేయించేటప్పుడు ప్రహరీ కూడా కొంచెం 1 అడుగు 2 అడుగులు దూరంగా ఉండేట్టు చూసుకోవాలి, దానికొని ఉండకూడదు. ఇది సెప్టిక్ ట్యాంక్. ఇక మెట్లకు వచ్చేసరికి మనకి ఇటువైపు కానీ స్థలంగా ఉంటే ఆగ్నేయం కానీ లేకపోతే నైరుతి కానీ మెట్లు పెట్టుకోవచ్చు. ఇటువైపు స్థలంగా లేకపోతే వాయువులో పెట్టుకోవచ్చు. వాయువులో పెట్టేటప్పుడు వీటి మెట్ల కింద ఇవి రాకుండా చూసుకోండి. ఇక తప్పదంటే అది వేరే ప్రశ్న, వేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా మెట్లు ఇవి తప్పించి వేసుకోండి. మెట్ల యొక్క స్టార్టింగ్ పాయింట్ ఈ మధ్యకి రాకుండా చూసుకోండి. బ్రహ్మసూత్రము, సోమసూత్రాలు ఉంటాయి. ఇది సోమసూత్రం, అవి తగలకుండా చూసుకోండి. నెక్స్ట్ మెయిన్ గేట్ దక్షిణము వైపు ఉండేవాడికి దక్షిణాగ్నేయం మెయిన్ గేట్ ఉండటం మంచిది. ఇది ఉత్తమం కూడా. మన సింహద్వారానికి ఎదురుగా ఒక 2 అంగుళాలు అటు ఇటు ఎక్కువ ఉండేట్టు చూసుకొని మనం ఇక్కడ కూడా గేట్ పెట్టుకుంటే మంచిది. ఇక్కడ కూడా మన వేస్ట్ వాటర్ మన స్లాబ్ పై నుంచి లేకపోతే చుట్టుపడే నీళ్లు వర్షం కాలం వచ్చినాయి నైరుతి నుంచి వాయు నుంచి ఈశాన్యం, ఇటువైపు నైరుతి నుంచి ఈశాన్యంగా వాలు పెట్టుకోవటం, అలాగే నైరుతి నుంచి ఆగ్నేయం నుంచి ఈశాన్యం ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి పైపులో వేసుకొని దక్షిణాగ్నేయం నుంచి పైకి బయటగా చూసుకోండి. డైరెక్ట్ ఆగ్నేయం వెళ్ళకూడదు. మీకు వేస్ట్ పైప్ లైన్స్ అంటే మనకి టాయిలెట్స్ ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టాయిలెట్స్ అది మధ్యలో పెట్టినా వాళ్ళ లోపల పెట్టినా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో వీటి నుంచి వచ్చేటువంటి వేస్ట్ మొత్తం సెప్టిక్ ట్యాంక్కి పంపించి అక్కడిని మళ్ళీ తిరిగి ఇటువైపు తీసుకురండి, ఆగ్నేయం దక్షిణాగ్నేయం. ఆ తీసుకొచ్చే ప్రాసెస్లో దీని లైన్ వేరు కొంచెం భూమి లోపల ఎక్కువ లోతుగా ఉండేట్టుగా చూసుకోండి. ఇది నెగిటివ్ ఎనర్జీ. సో ఇది వేస్ట్ వాటర్ గురించి.
ఇకపోతే మనం చెట్లు దక్షిణ వైపు కానీ స్థలం ఉంటే పెద్ద పెద్ద చెట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరం తూర్పు వైపు పూల మొక్కలు కూరగాయ మొక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇది దక్షిణ వైపు దక్షిణ ఫేసింగ్ ఇల్లు పూర్తి వాస్తుతో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కకపోతే మీరు వెంటనే నొక్కండి. నమస్తే.